హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూసాం కదా. ఇప్పుడు ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్కి ఉండే ప్రాపర్టీస్ చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ వాటికి ఉండే లాస్ టైప్. లా అంటే అవి ఏవేవైతే సాటిస్ఫై చేస్తున్నాయి కండిషన్స్, అలాంటి వాటిని ప్రాపర్టీస్ అన్నాం. సో ఈ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే వాటికి కొన్ని పేర్లు ఇస్తాం. ఒక సెట్ కొన్ని మోర్ దాన్ వన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే అలాంటి వాటికి కొన్ని నేమ్స్ ఇస్తాం. అలాంటివి ఏంటో చూద్దాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్తో పాటు. సో ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ది క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మేజర్ రేషనల్ నెంబర్స్లో తీసుకుంటాను. సో రేషనల్ నెంబర్స్ని క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం, రేషనల్ నెంబర్ సెట్ని. సో లెటర్ క్యూ. ఒక 2 రేషనల్ నెంబర్స్ని నేను కన్సిడరేషన్లో తీసుకున్నాను. ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఈ సింబల్ మీనింగ్ బిలాంగ్స్ టు ఒక 2 నెంబర్స్ ఏ అండ్ బి క్యూలో ఉన్నాయి, అంటే రేషనల్ నెంబర్ సెట్లో ఉన్నాయని తీసుకున్నాను. నేను ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. సమ్ సి అనే ఆన్సర్ వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఆన్సర్ వచ్చింది, దాన్ని సి అనుకుంది. ఈ సి కూడా క్యూలో ఉంది, అంటే రేషనల్ నెంబర్ అయ్యింది. 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే రేషనల్ నెంబరే వచ్చింది. సో అలాంటి వాటిని ఆ సెట్ క్లోజర్ ప్రాపర్టీ, అంటే రేషనల్ నెంబర్ సెట్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అని చెప్తుంది. అంటే ఆ క్లోజర్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్ సెట్ ఈజ్ క్లోజ్డ్ అంటే మనం ఒక వాల్యూ తీసుకుని ఒక ఆపరేషన్ చేస్తే ఆ సెట్ దాటి మనం వెళ్ళట్లేదు, అదే కదా క్లోజ్డ్ అంటే. ఒక రూమ్ క్లోజ్డ్ అంటే మీరు ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళలేదు. సిమిలర్గా దిస్ ఈజ్ క్లోజ్డ్. సో క్యూ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు దేని క్లోజ్, దేని బేస్ చేసుకుని క్లోజ్ అని చెప్తున్నాం. అడిషన్. సిమిలర్గా మల్టిప్లికేషన్. అదే 2 నెంబర్స్ని తీసుకున్నాం, మల్టిప్లై చేసాం. సమ్ డి అనేది ఏదో వచ్చింది సార్. డి బిలాంగ్స్ టు కూడా క్యూ అయింది అనుకోండి. అప్పుడు ద రేషనల్ నెంబర్ సెట్ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇందాక ఎడిషన్ చెప్పాం, ఇప్పుడు మల్టిప్లికేషన్ పరంగా చెప్పాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్కి అవుతుందా? ఇప్పుడు ఎడిషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ 2, 3 అనే రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం. ఈ 2, 3 అనే రేషనల్ నెంబర్స్ ఎడిషన్ అవుతుందా? యాడ్ చేయండి. 2 + 3 5. ఈ 5 ఈజ్ అగైన్ ఎ రేషనల్ నెంబర్, సో ఇట్ ఈస్ క్లోజ్డ్. ఒక్క ఎగ్జాంపుల్ తీసేసుకుని చెప్పేసి అయిపోద్ది అని మనం చెప్పట్లా. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని తీసుకుంటాం, యాడ్ చేస్తాం, వస్తేనే దానికి ప్రాపర్టీ సాటిస్ఫై. ఎందుకంటే ఒక్కటి ఫెయిల్ అయిపోయినట్టు. సో అందుకనే మనం చెప్పాం. ఇది రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి బాగానే ఉంది. సిమిలర్గా సబ్ట్రాక్షన్ చేయండి. 2, 3 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 2 - 3 దట్ ఈజ్ -1. జాగ్రత్త, 2లోంచి 3ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, దట్ ఈజ్ -1. సో -1 అగైన్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సో ఇట్ ఈజ్ అగైన్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. ఇందాక ఎడిషన్ చూసాం, ఇప్పుడు సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ 2 × 3 6 ఈజ్ అగైన్ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ పరంగా అది క్లోజ్ అయింది. నెక్స్ట్ డివిజన్. 2/3. ఈ 2/3 డివైడ్ చేస్తే సమ్ పాయింట్స్లో వస్తుంది. స్టిల్ ఇట్స్ ఎ ఫ్రాక్షన్, ఇట్స్ ఎ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో ఇట్ గివ్స్ అ రేషనల్ నెంబర్. 2/3 చెప్తుంది అది రేషనల్ నెంబర్ అని. ఇంకా మనకు దాంతో పని లేదు, డెసిమల్ వాల్యూతో పని లేదు. సో దిస్ గివ్స్ అగైన్ ఎ రేషనల్ నెంబర్. సో ఇప్పుడు మనం తీసుకున్న రేషనల్ నెంబర్ సెట్ని ఎడిషన్తో క్లోజ్ చెప్పగలిగాం, మల్టిప్లికేషన్తో చెప్పగలిగాం, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అన్నిటితో క్లోజ్ అని చెప్తాం. బట్ మెజారిటీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ వరకే మనం మాట్లాడతాం, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మాట్లాడాం. ఎందుకో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను 2, 3 రేషనల్ నెంబర్స్ కన్నా ముందు న్యాచురల్ నెంబర్స్ కదా, న్యాచురల్ నెంబర్స్ అనుకుంటున్నాను. 2 నెంబర్స్ న్యాచురల్, 2, 3 యాడ్ చేసాం, 5 వచ్చింది, 5 కూడా రేషనల్. ఓకే, మల్టిప్లై చేసాం, 2, 3 6 వచ్చింది, అది కూడా రేషనల్. సో అది సెట్ అయింది. బట్ సబ్ట్రాక్షన్, వాట్ అబౌట్ సబ్ట్రాక్షన్? 2 - 3 దట్ ఈజ్ -1. -1 న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? అసలు నెగిటివ్ నెంబర్ ఏది న్యాచురల్లో ఉండదు. సో ఇట్ ఈజ్
న్యాచురల్ నెంబర్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. సో అందుకే సబ్ట్రాక్షన్ మనం కన్సిడర్ చేయట్లేదు ప్రతిదాన్ని. సిమిలర్గా డివిజన్ 2/3 అసలు వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు. 2/3 ఆ సెట్ 2/3 వాల్యూ ఆ సెట్లో లేదు కాబట్టి స్టిల్ న్యాచురల్ నెంబర్ సెట్ ఈజ్ నాట్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్. సో ఎక్కువగా సాటిస్ఫై చేసేది ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అందుకే ఆ రెండింటి గురించే మనం ఎక్కువ మాట్లాడుతాం. విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేషన్ అని చెప్తామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. సో క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఏ సెట్స్లో సాటిస్ఫై అవుతుంది? న్యాచురల్లో అవుతుంది. న్యాచురల్లో అయ్యిందంటే ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ డివిజన్ గురించి మనం మాట్లాడడం ఎక్కువ, అవి అసలు ఎక్కువ శాతం సాటిస్ఫై చేయబోతుంది. న్యాచురల్ నెంబర్ సెట్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పరంగా క్లోజ్డ్, హోల్ నెంబర్ సెట్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పరంగా క్లోజ్, ఇంటీజర్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పరంగా క్లోజ్. ఈ ఇంటీజర్స్ సబ్ట్రాక్షన్ కూడా క్లోజ్డ్ అవుతుంది, డివిజన్ అవ్వదు. సో రేషనల్ నుంచి డివిజన్తో సహా అన్నీ క్లోజ్ అవుతాయి. రేషనల్ ఇప్పుడు ఇర్రేషనల్ కూడా అవుతాయి, ఎందుకంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని తీసుకుని యాడ్ చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ రావచ్చు. అలాగే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని తీసుకుని మల్టిప్లై చేస్తే ఒక రేషనల్ నెంబర్ రావచ్చు. ఎడిషన్కి కొంచెం ఎగ్జాంపుల్ ఇవ్వడం కష్టం, కానీ మల్టిప్లికేషన్కి నేను ఇస్తాను చూడండి. √2 లాస్ట్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. రూట్ వాల్యూస్ కూడా ఇర్రేషనల్లో ఉంటాయి, ఎందుకంటే రూట్ వాల్యూస్ మనకి ఎండ్ అవ్వవు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మనం అప్రాక్సిమేట్గా టూ డెసిమల్స్ అని 3 డెసిమల్స్ అని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. కానీ రూట్ వాల్యూస్ కూడా ఇర్రేషనల్ నెంబర్. నేను √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, అగైన్ √2 అనేది ఇంకో ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, √2 × √2 2 వస్తుంది. ఇర్రేషనల్ అవ్వట్లా, రేషనల్ అవుతుంది. సో ఇర్రేషనల్ నెంబర్ సెట్ అందుకే ఎప్పుడు క్లోజ్డ్ కాదు. జనరల్గా ఇర్రేషనల్ నెంబర్ సెట్ గురించి అసలు మనం మాట్లాడితే ఇంకా రియల్ మాట్లాడతాం. రేషనలే అయ్యింది, ఇర్రేషనల్ అవ్వకపోయినా అది మళ్ళీ రియల్ నెంబర్ సెట్లో అన్నీ ఉంటాయి. అంటే రేషనల్ ఉంటుంది, ఇర్రేషనల్ ఉంటుంది. సో యాడ్ చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు రేషనల్ వస్తే ఏంటి, ఇర్రేషనల్ వస్తే ఏంటి, అన్నీ రియల్లో ఉంటాయి కాబట్టి రియల్ ఈజ్ క్లోజ్డ్. రియల్ నెంబర్ సెట్ అన్ని ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ బోత్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది, అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. అది మెల్లగా చూస్తాం. అండ్ నౌ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేట్ అంటే కలవడం. అసోసియేట్ అవ్వు, మీ ఫ్రెండ్స్తో అసోసియేట్ అవ్వు అంటారు. ఎక్కువ మనం జాబ్ చేసేటప్పుడు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అసోసియేట్ విత్ దెమ్ అంటూ ఉంటాం, అంటే వాళ్ళతో కలవడం అన్నమాట. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటంటే A + B + C = A + B + C. యాక్చువల్గా అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే సిమిలర్గా A × B × C = A × B × C. అసోసియేటివ్ ప్రాపర్టీ జనరల్గా ఏం చెప్తుందంటే ఎడిషన్ చేసేటప్పుడైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడైనా ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. మనం ఫస్ట్ ABC అనే మూడింటిని యాడ్ చేయాలనుకుంటాం. అందులో ఫస్ట్ ABని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని Cకి యాడ్ చేసినా, లేదు BCని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని Cకి యాడ్ చేసినా, యాక్చువల్గా ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ ఏంటంటే ACని యాడ్ చేసి చివరికి B యాడ్ చేసినా మనకు మొత్తం వాల్యూస్ సేమ్ వస్తాయి. అందుకనే మనం అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ అయినా సరే, మల్టిప్లికేషన్లో ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ అంటే దేని తర్వాత ఫస్ట్ ఏ రెండు యాడ్ చేయాలి, తర్వాత దేన్ని యాడ్ చేయాలి, తర్వాత దేన్ని యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేసినా ఎడిషన్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వకుండా ఫైనల్ ఆన్సర్ సేమ్ వస్తుంది అని చెప్పి. సిమిలర్గా A × B × C = A × B × C. A × B × C = A × B × C. ఈ గ్యాప్ ఇవ్వడం నేర్చుకోండి. చదివేటప్పుడు బ్రాకెట్స్ కొంచెం స్పీడ్గా చదివి ఆ గ్యాప్ ఇచ్చి రిమైనింగ్ ఎలిమెంట్ చదివి ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి సింగిల్ ఎలిమెంట్ అన్నమాట, సింగిల్ ఎలిమెంట్ గ్యాప్, మిగిలింది కొంచెం స్పీడ్గా చదివితే ఆ బ్రాకెట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓకే, అసోసియేటివ్ కూడా రియల్ నెంబర్ సెట్లో సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిటీ ప్రాపర్టీ. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఐడెంటిటీ?
సేమ్ అనే మీనింగ్లో వస్తుంది. ఐడెంటికల్, సేమ్, ఐడెంటిటీ సేమ్, గుర్తింపు అని ఇంకో విధంగా చెప్పాలి. సో ఏ ప్లస్ ఏ నెంబర్ని ఏకి యాడ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది. సిమిలర్గా ఏ నెంబర్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ అనే నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏ నెంబరే వస్తుంది. ఇప్పుడు తీసుకోండి, ఒక నెంబర్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది. 100కి మళ్ళీ సమ్ యాడ్ చేస్తున్నాం, బట్ 100 రావాలి అంటే అది 0 అవ్వాలి. నెక్స్ట్ ఒక నెంబర్కి ఒక దాన్ని మల్టిప్లై చేస్తున్నాం, బట్ అదే నెంబర్ రావాలి అంటే 1. ఇక్కడ 2 వచ్చింది. మల్టిప్లికేషన్లో ఒక ఎలిమెంట్, ఎడిషన్లో ఒక ఎలిమెంట్. ఒక నెంబర్కి 0 యాడ్ చేస్తే మళ్ళీ అదే ఎలిమెంట్ వస్తుంది అని చెప్పడాన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అని చెప్తాం. ఈ ఎలిమెంట్ ఏదైతే ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నామో ఇక్కడ మనం 0ని యాడ్ చేస్తున్నాం, ఈ 0ని ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అని మాట్లాడతాం. సో ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటంటే ఆ నెంబర్ని మనం ఇంకో నెంబర్ ఏ నెంబర్కైనా యాడ్ చేస్తే తిరిగి మనకు అదే, మనం దేనికైతే నెంబర్ని యాడ్ చేస్తామో ఆ నెంబర్నే మనం మళ్ళీ పొందుతాం. మనం ఇక్కడ ఏకి 0 యాడ్ చేసాం, మళ్ళీ మనకి ఏనే వచ్చింది. సిమిలర్గా ఏకి 1 మల్టిప్లై చేసాం, ఏనే వచ్చింది. సో 0 is called additive identity element. నేను షార్ట్కట్లో రాస్తాను. సిమిలర్గా 1 is called multiplicative identity element. సో additive identity element is 0, multiplicative identity element is 1. ఇన్వర్స్ ప్రాపర్టీ, ఒక నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అయినా 0 వస్తుంది. ఏకి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 0 వస్తుంది అంటే -a కదా. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ పెట్టడం, సింబల్ మార్చాలి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అదే మల్టిప్లికేటివ్ ఎలిమెంట్ దేన్ని మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది. ఏని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుందంటే 1/a. సో -a is additive inverse of a, 1/a is multiplicative inverse of a. సో ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇది పద్ధతి. ఒక నెంబర్ ఇస్తే సింబల్ మారిస్తే అది ఎడిటివ్ ఇన్వర్స్, న్యూమరేటర్ డినామినేటర్ మారిస్తే అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సింపుల్గా ఇది. సో -a ఎడిటివ్ ఇన్వర్స్, 1/a మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. రెండు ఏకే, ఏ అనే ఎలిమెంట్ తీసుకో. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ అంతే. మనం ఇది చిన్నప్పుడే మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. సెవెన్ టేబుల్స్ మీరు నేర్చుకున్నారు చిన్నప్పుడు అనుకున్నాం. 7 టేబుల్స్ వరకు వచ్చినాయి. 8 టేబుల్ చెప్పాలి. 8 7s are అక్కడ 7 8s అన్నా 8 7s అన్నా ఒకటే, 56 అని నేర్పించేటప్పుడు. అది అంటే ఆర్డర్ ఏదైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. a+b చేసినా, b+a చేసినా ఒకటే. సిమిలర్గా a×b చేసినా, b×a చేసినా ఒకటి. ఇది కాంపిటేటివ్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటంటే a×b+c ఇక్కడ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఇది ఒక్కదానిలోనే ఎట్ ఏ టైం బోత్ ఆపరేషన్స్ని వాడుతున్నాం. అంటే ఎడిషన్ వాడుతున్నాం, మల్టిప్లికేషన్ ఒకేసారి వాడుతున్నాం. a×b + a×c. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? ప్లస్ ఉంది. ఇది బయటికి వెళ్ళించండి. ఇక్కడ బ్రాకెట్ బయట ఇంటూ ఉంది, ఇక్కడ లోపలికి వెళ్ళి. ఓకే, సో ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు.
ఓకే. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది. ఇక్కడతో ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఎక్కువ హోల్డ్ అయ్యే కొద్దీ వాటికి కొన్ని పేర్లు ఉంటాయని చెప్పాను. అవి ఏంటో చూడండి. గ్రూప్, అబిలియన్ గ్రూప్, ఫీల్డ్, ఆర్డర్డ్ ఫీల్డ్. వాట్ ఈజ్ ఎ గ్రూప్? అసలు ఈ గ్రూప్ అంటే ఏంటి? ఏది వాట్సాప్ గ్రూప్ కాదు, నార్మల్ గ్రూప్. మ్యాథమెటిక్స్లో గ్రూప్ అంటే ఏంటంటే ఫస్ట్ 4 నేను చెప్పిన వాటిలో ఫస్ట్ 4 ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ క్లోజర్ అండ్ అసోసియేటివ్, ఐడెంటిటీ, అండ్ ఇన్వర్స్. ఈ 4 సాటిస్ఫై చేస్తే ఆ సెట్ని మనం, ఆ నెంబర్ సెట్ని మనం గ్రూప్ అని పిలవచ్చు. ఏమేమిటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. కోడ్ పెట్టుకుంటే CAII, రైట్. ఎబిలియన్ గ్రూప్ కన్నా కొంచెం పెద్దగా ఉందిగా పేరు, సేమ్ ప్రాపర్టీస్ కూడా అంతే. అదే CAII ఎక్స్ట్రాగా కామ్యుటేటివ్ వస్తుంది, కామ్యుటేటివ్ ఎక్స్ట్రా, ఎబిలియన్ గ్రూప్ అంతే. ఫీల్డ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మనకి ఆ పైవన్నీ సాటిస్ఫై చేయాలి, అది మామూలే. సో ఫీల్డ్ అంటే వీటితో పాటు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్టింగ్ ఏంటంటే, గ్రూప్ ఒక సెట్ గ్రూప్ అవ్వాలంటే ఎడిషన్ ప్రకారమైన ఈ ఫోర్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి, లేదు మల్టిప్లికేషన్ పరంగా అయినా ఈ 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఏదో అదే ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్ ఏది చేసినా పర్లేదు. బట్ గ్రూప్ కూడా అంతే. గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ అయినా ఈ 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఏదో ఒక ఆపరేషన్తో సాటిస్ఫై చేస్తే చాలా, ఐదర్ ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. బట్ ఫీల్డ్ వచ్చేసరికి ఎడిషన్తో చేయాలి, మల్టిప్లికేషన్తో చేయాలి, ఈ 5 ప్రాపర్టీస్ ఎడిషన్తో అవ్వాలి, మల్టిప్లికేషన్తో అవ్వాలి, అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేయాలి. యాక్చువల్లీ ఇక్కడే తెలిసిపోతుంది, డిస్ట్రిబ్యూటివ్ అవ్వాలంటే ముందు మనం మల్టిప్లికేషన్ చూపించాలి, ఎడిషన్ని చూపించాలి. అందుకని డిస్ట్రిబ్యూటివ్లో బోత్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఫీల్డ్లో ఇక్కడ చూడండి, ఫీల్డ్లో D ఉంది. సో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎంటర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆర్డర్డ్ ఫీల్డ్ ఏంటంటే ఫీల్డ్ అవ్వడంతో పాటు కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై. ఇవి ఇప్పుడు వరకు అంటే ఆల్రెడీ చెప్పేసిన ప్రాపర్టీస్ కాదు, ఇవి కొత్త ప్రాపర్టీస్. ఆ కొత్త ప్రాపర్టీస్ ఏంటో మనం చూద్దాం, నేను వెనక చెప్పాను. సో లా ఆఫ్ ట్రైకాట్, లా ఆఫ్ ట్రైకాట్ కింద రాస్తాను. పేరులో ట్రై ఉంది కదా, సో 3 ఏదో ఉంది, 3 ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది అని. సో ఓకే, లెట్స్ నేను ఒక 2 నెంబర్స్ని తీసుకున్నా, AB. మీరు ఉన్న నెంబర్స్ అన్నింటిలో ఏ 2 నెంబర్స్నైనా కన్సిడరేషన్లోకి తీసుకోండి. అయితే నేను చెప్పే వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. అవి ఏంటంటే ఐదర్ A గ్రేటర్ దాన్ B, ఆర్ A ఈక్వల్ టు B, ఆర్ A లెస్ దాన్ B. ఇగో 3 ఉన్నాయి కదా, అందుకే ట్రై అనే మాట వచ్చింది. దీనిని మనం లా ఆఫ్ ట్రైకాటమీ అని పిలుస్తాం. ఏంటి, ఒక 2 నెంబర్లు ఏ కన్సిడర్ చేసినా అయితే ఆ రెండిట్లో ఫస్ట్ది పెద్దగా ఉండాలి, లేదు సెకండ్ది పెద్దగా ఉండాలి, లేదు 2 సమానమైన ఉండాలి. సేమ్ 2 మనుషులు తీసుకుంటే వాళ్ళిద్దరు ఒకే ఏజ్ అయినా ఉండాలి, ఒకడు పెద్దోడైనా ఉండాలి, లేదు రెండో వాడైనా పెద్దగా అయి ఉండాలి. సో ఇదే లా ఆఫ్ ట్రైకాటమీ. ఇది నెంబర్స్కి చెప్తే అది లా ఆఫ్ ట్రైకాటమీ. ఇంకొకటి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ఈ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ బాగా తెలుసు మనందరికీ. A is greater than B and B is greater than C, then A is greater than C.
ఏంటి ఏం చెప్తుంది? 2 1 కన్నా పెద్దది, 3 2 కన్నా పెద్దది. అప్పుడు 3 1 కన్నా ఖచ్చితంగా పెద్దగా అవ్వాలి. నెంబర్సే చెప్తున్నాను. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, దెన్ 3 మస్ట్ బి గ్రేటర్ దాన్ 1. అర్థమైంది కదా? అది 2 నెంబర్స్లో పెద్దది ఏదో, ఆ పెద్దదానికన్నా ఇంకోటి ఏదో పెద్దగా ఉంది. అలాంటప్పుడు ఫైనల్గా పెద్దది చిన్నదానికన్నా ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది అనే మాట చెప్పేటప్పుడు లా ట్రాన్సిటివ్ ప్రాపర్టీని వాడతాం. ఇంకొక 2 ప్రాపర్టీస్ ఏంటంటే, ఈ 2 ఒకేలా ఉంటాయి, వీటికి నేమ్స్ అంటూ ఏం లేవు, జస్ట్ వినేయండి. ఏ బీకి ఈక్వల్, ఏ బి ఈక్వల్, సారీ, ఈ రెండింటికి ఒకే నెంబర్ని యాడ్ చేసాం. 2 వైపులా ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి ఒకే నెంబర్ని యాడ్ చేసాం. సిమిలర్గా ఏ ఇంటూ సి, ఏ ఈక్వల్ టు బీకి ఇంటూ సి 2 వైపులా చేస్తాం. ఏ బి ఈక్వల్ అయితే ఏ ప్లస్ సి బి ప్లస్ సి కూడా ఈక్వల్, ఏ బి ఈక్వల్ అయితే ఏ ఇంటూ సి బి ఇంటూ సి కూడా ఈక్వల్ అని చెప్పేది ఈ ప్రాపర్టీ. సో ఈ 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసి పైనున్న ఆర్డర్డ్ ఫీల్డ్ అయ్యి ఈ 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దానిని మనం ఆర్డర్డ్ ఫీల్డ్ అంటాం. ఓకే, ఇది ఆర్డర్డ్ ఫీల్డ్. మొత్తం జనరల్గా నెంబర్స్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ. ఇంకా నిజానికి టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఇంకొంచెం ఉన్నాయంటే ఈవెన్, ఆడ్, కాంపోజిట్, ప్రైమ్. కాంపోజిట్ ఎలా కనుక్కోవచ్చు కొన్ని ఇచ్చిన సెట్స్లో, అలాంటివన్నీ మనం ప్రైమ్ ఎలా కనుక్కోవచ్చు, ఇలాంటివన్నీ వీడియోస్లో చూద్దాం, ఫర్దర్ వీడియోస్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.